హాయ్ అండి. మనం నెల్లూరు జిల్లాకి 11 కిలోమీటర్ల దూరంలో ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామానికి వచ్చున్నామండి. ఇక్కడ గాంధీ ఆశ్రమం ఉంది. గాంధీజీ ఆశ్రమం పక్కనే కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయాలు చేస్తున్నారు. పురుగు మందులు లేకుండా సేంద్రియంగా పండిస్తున్నారు. ఏమేమి వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒకసారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతాన్నంతా ఒకసారి వీక్షిద్దాం రండి. అంతేకాదు పెన్నా నది కూడా దీనికి దగ్గరలో ఉందండి. చూద్దాం రండి ఒకసారి ఏమేమి వేస్తున్నారు, ఏంటి, ఏం పంటలు పండిస్తున్నారు. ఆకుకూర, గోంగూర వేస్తున్నారు. ఇలా ఇలా ఇలానే ఇంకో రూట్ లేదా చూడు. అవి అమ్ముతారా? ఎవరు చెప్పులా బరామారకి మనం పడిపోతావు. ఉంటాయ్యా, స్నేహితులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చిన్నగా పడతావు. ఇట్ట తిరిగి చెప్పు, ఏంది, ఎలా ఉంది? బాగుంది. ఇంకా ఇంకా ఎలా ఉందా? ఇటు తిరిగి చెప్పు. ఇటు తిరిగి చెప్పు. ఇంకా చెప్పు, ఇటు చూసి చెప్పు. ఇంకా చెట్లు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా మనుషులు కూడా అక్కడ వేటాడడానికి వెళ్ళారు. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి నీకు? మళ్ళీ చెట్లు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా సరే, అటు పోయి చూద్దాం అది. ఇంకా అయితే రాలే. ఇక్కడ తేగలు లోన్ నట్టున్నారండి. ఇక్కడ గంటలు ఉన్నాయండి. అక్కడ మాత్రం అర్థం కాల చెడు అంతా ఉన్నానా అండి. ఇక్కడికి వెళ్తే నీళ్ళు ఉన్నాయండి. ఇక్కడికి వెళ్తే గుంట చేస్తున్నారా అండి. ఇంట్లో మట్టి ఉందండి. ఇటు చూసి చెప్పు. అయ్యి ఆ గంటలు రెడీ అయ్యి ఉన్నాయినా. ఏమైంది ఏమైంది ఏమైంది? సరే తీసే ఆల్రెడీ ఎప్పుడో. ఇటు బాగకూడదంట. వాళ్ళు తెచ్చిస్తారులే, ఆడగా రమ్మన్నారు. పదండి పదండి పదండి, ఎక్కు. కట్ట పైన ఏముంది? ఏముంది? ఏముందాడా? సెలెక్ట్ చెయ్యి కావాలంటే. ఏముందాడా? ఇంకప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇంట్లాదే ఉంది. ఏం చూస్తున్నావు నువ్వు? అది పురుగున్నది దానిలో. ఆహా, ఆ పురుగా? ఇంకా పురుగున్నది డాడీ.
సరే చూపిస్తా ఉన్నా. వద్దులే ఇటు పద. ఇంకో పడుకుంటాడు. నాకు భయం వేస్తుంది. దేనికి భయము? ఇక్కడ చాలా పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి చెప్పు. ఇట చెట్లు అందరూ ఇటు చూడు. ఉన్నాయండి. ఇటు చూసి చూసి చెప్తే రోజంతా చెట్లు కాస్తున్నాయి. ఇటు చూసి మనుషులందరూ ఆ. ఇటు చూసి చెప్పు. కోలి ఏంది అది? కోలి చెప్పు. ఇంకా ఏమున్నాయి? ఎవరు? సరే ఇంకేం జరుగుతుందో చెప్పు. లేవండి. చెట్లోనే చెట్లు ఉన్నాయండి. ఒక చెట్లో ఇటు వస్తుంది. అందరూ వేటాడానికి వెళ్ళారు అండి. అక్కడ మనుషులందరూ వేటాడానికి వెళ్ళారు. కానీ మనుషులందరూ వెళ్ళారు. నేను పడిపోతా. నేను పడిపోయి ఉన్నాను. ఆ నీళ్ళల్లో నువ్వు ఇటు జరుగు, మేము వెళ్తాం. మనుషులందరూ వేటాడానికి వెళ్ళారు. పో. ఎట్టెళ్ళమంటావు? నేను పడిపోయి వస్తుంది. నాకు భయం వేస్తుంది డాడీ. నువ్వు ఆడే ఉండు డాడీ, పడిపోతావు. ఏమో మాట్లాడుతా చెప్పతా అంటావు. ఈ 10 అవి 10. న్యాచురల్ అంటే లేకపోతే మీరు కానీ మందులు వేసిండ్రా? న్యాచురల్. ఇంకేం దొరుకుతాయి ఇక్కడ కూరగాయలు? ఇప్పుడు ఏం లేవు. బెండకాయలు అవేం దొరకవా? బెండకాయలు ఆడ గుచ్చి మీదనే పోసున్నావు కదా. అవునా? పోసి ఆడ తోట పద పదమ్మా. ఆడే పోసి. సరే సరే ఆంటీ. పదకి ఎక్కువ నువ్వు వదిలేసి పదమ్మా. చూసారా ఫ్రెండ్స్, 20 రూపీస్కి ఇంత ఆకు వచ్చింది. పైగా న్యాచురల్ కూడా. చాలా బాగుంది మా లేతగా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే పెన్నా నది. ఇప్పటిదాకా మనం వ్యవసాయం చేసే పొలాలు రైతులు చూసాము. దానికి ఆనుకో ఉండే నదేనండి ఇది పెన్నా నది. ఈ అంచున్న ఈ పెన్నా నది ఇలా పారుతూ ఉంటుంది ఎప్పుడు. గాంధీ ఆశ్రమం ఈ పెన్నా నది అంచున్నే ఉంది. చూడండి పెన్నా నది ఎంత బాగా కనిపిస్తుందో. పెన్నా నది ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు ఈ కట్టలు అవన్నీ తెగిపోతూ ఇవి ఇంకా విపరీతంగా వెమ్ము చేసుకుంటూ వస్తుందండి. ఒకప్పుడు పెన్నా నది ఇంత విశాలంగా ఇంత ఎమ్ము లేదు. కానీ ఈ ఎలవలు వాన నీటి ఎక్కువగా వరదలు రావడం వల్ల ఈ పెన్నా నది స్థాయి వెడల్పు అనేది పెరిగిపోతూ వస్తూనే ఉంది. అంటే అది గడ్డల్ని పొలాలని అన్నిటినీ తెక్కోసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ పెన్నా నది స్థాయి పెరిగిపోతూ వస్తుందండి.